బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అఘోరాగా బాలకృష్ణ నటన సూపర్. తమన్ సంగీతం, బోయపాటి టేకింగ్ సినిమాను సక్సెస్ఫుల్గా నడిపాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగానే ఇప్పుడు అఖండ 2 కూడా ప్రేక్షకులకు ముందుకు వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అఘోరాగా బాలకృష్ణ యుద్ధం ఎవరిపై చేశారు? ఈ విషయాలన్నీ కూడా ఈ అఖండ 2లో ఉంటుంది. ఈ అఖండ 2 సినిమాకి హీరోగా నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, స్వాస్థా చటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్ తదితరులు నటీనటులు వీళ్ళందరూ. ఇంకా ఈ సినిమాకి సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్, నిర్మాత రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా, సమర్పణ ఎం తేజస్విని నందమూరి, రచనా దర్శకత్వం బోయపాటి శ్రీను. 12/12/2025 ఇది చాలా మంచి రోజండి. ఈరోజు 12/12కి చాలా స్పెషల్ ఉంది. అందుకే ఈరోజు విడుదల చేస్తున్నట్టున్నారు ఈ సినిమా కూడా. అఖండ 2 ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే ఈ అఖండ 2 సినిమాని టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథ మాట. ఇది శత్రుదేశమైన చైనాకు చెందిన ఆర్మీ సరిహద్దులు మన భారతీయుల నమ్మకాలని దెబ్బ కొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకొని బయోవార్కి దిగుతారు. వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన కొంతమంది కొన్ని నిమిషాలు వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. అందుకు విరుగుడుగా DRDOలో శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ని కనిపెడతారు. అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ని నాశనం చేసి శాస్త్రవేత్తలందరినీ చంపేస్తారు. ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని, అంటే ఆయన హర్షాలి మల్హోత్రా ఒక్కరే వ్యాక్సిన్తో బయటపడుతుంది. అది పసికట్టిన శత్రువులు ఆమెని వెంటాడతారు. ఆమెను రక్షించేందుకు రుద్ర సికిందర్ అఘోరా ఆయన బాలకృష్ణగా నటించారు. ఆ పాత్రని బాలకృష్ణ పోషించారు. రంగంలోకి దిగుతారు. జనని ఆపదలో ఉన్న విషయం అఘోరాకి ఎలా తెలిసింది? శత్రువుల్ని అఘోరా ఎలా ఎదిరించి ఈ భారతదేశం సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పాడు? జననికి అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా బాలకృష్ణ నటించాడు. ఈ ఎమ్మెల్యే బాలమురళీకృష్ణకి సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వెండితెరమే చూడాల్సిందే. ఇంకా సినిమా ఎలా ఉంటుందంటే, ఈసారి స్టోరీ మాత్రం సరిహద్దులు దాటిపోయింది. సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను అఘోరా పాత్రని మరింతగా డోస్ పెంచి బాలకృష్ణతో సర్జికల్ స్ట్రైక్ చేయించారు. సనాతన ధర్మం, భారతీయుల నమ్మకాలు, వేదజ్ఞానాల గొప్పతనాన్ని అఘోరా పాత్రలో బాలకృష్ణతో చెప్పిస్తూ సినిమాని నడిపించారు. మాస్ హీరోలను చూపించడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ఆయనకు బాలకృష్ణ తోడయ్యారంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోరు. ఒక పక్క యాక్షన్, మరో పక్క పదునైన సంభాషణలతో సినిమాని నడిపించిన తీరు మెప్పిస్తుంది. అభిమానులకైతే థియేటర్లో పూనకాలేట. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సాగే సినిమా ఇది. అఖండ రీక్యాప్తో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి టిబెట్ సరిహద్దుల దగ్గర సంఘర్షణ, దేవుడి మీద భారతీయులకు ఉండే నమ్మకంపై దెబ్బ కొట్టాలని శత్రుదేశమైన చైనా పన్నాగం పనడం కోసం ఎలాంటి వ్యూహాలు రచించారు అన్నది ఈ సినిమాలో కీలకం. దీంతో ఎక్కువ శాతం అఖండ టెంప్లెట్లోనే కొనసాగుతుంది. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ ఎపిసోడ్ అంతా కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఫ్యాక్షనిస్టులపై యుద్ధం చేస్తాడు మరో బాలకృష్ణ. ఇందులోనేమో మత్తుమందుల్ని సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాపై అమర శంఖం పూరిస్తాడు. అఖండ 2 తాండవం ఏంటంటే, బాలకృష్ణ పరిచయ సన్నివేశాలు, ఎలివేషన్లు
ఈ మాస్ ప్రేక్షకులందరికీ కూడా పండగ అనమాట. ఇంకా ఆ తర్వాత సన్నివేశాలే కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి. ఇంటర్వెల్కి ముందు ఎపిసోడ్తో సినిమా మళ్ళీ గాడిలో పడుతుంది. అఘోరా ప్రవేశంతో థియేటర్ దదరిల్లిపోతుంది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత హైలైట్. బాలయ్య అసలు శిశుల తాండవం సెకండ్ పార్ట్లోనే ఉంటుంది. మరి అఘోరా పాత్రలో 2 కోణాలు తెర మీద కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తాయి. తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొదలుకొని హనుమాన్, శివుడు ఎపిసోడ్స్ సహా తల్లి సెంటిమెంటు, దేశభక్తి, హైందవ ధర్మం నేపథ్యం వరకు దాదాపు ప్రతి సన్నివేశంలోనూ రోమాలు నెక్కపడుచుకుంటాయి మనకి. ముఖ్యంగా తల్లి దగ్గర సన్నివేశాల్లో మలుపు భక్తిని, భావోద్వేగాల్ని పంచుతుంది. సర్జికల్ స్ట్రైక్ అంటూ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో తలపడే సన్నివేశాలు, వేదభూమి అయిన ఈ భారతదేశం గొప్పతనం గురించి చెప్పే సన్నివేశాలు సినిమాకి అదే ప్రధానమైన బలం అన్నమాట. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా అటు భావోద్వేగాల మధ్య ఈ సినిమా అభిమానులను మెప్పించే ఎలివేషన్లు, మాస్ పాయింట్స్ ఉంటాయి. వాటి పరంగా ఈ సినిమా మెప్పిస్తుంది. ప్రధానమంత్రి పాత్ర, చైనా నేపథ్యం సహా చాలా పాత్రలు, సంభాషణలు రాజకీయ కోణాలని టచ్ చేసినట్టు అనిపిస్తాయి మనకి. ఏదేమైనా ఈ మాస్ ప్రేక్షకులందరినీ కూడా బాగా అలరిస్తుంది సినిమా. అఘోర పాత్రలో మరోసారి విశ్వరూపం చూపించాడు బాలకృష్ణ. బాలమురళీకృష్ణ పాత్రలో స్టైలిష్గా కనిపిస్తాడు. బాలకృష్ణకి మాత్రమే సాధ్యం అనిపించేలా ఇందులో సంభాషణలు ఉంటాయి. యాక్షన్ సీన్స్లో మెప్పించారు. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు సన్నివేశాల్లో, పతాక సన్నివేశంలోనూ ఆయన నటన మరింతగా ప్రభావం చూపిస్తుంది. కథానాయిక సంయుక్త పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. హీరోయిన్ పాత్రకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. జాజికాయ పాత్రలో మెరిసింది అంతే. హర్షాలి పాత్ర అంటే అఖండ 2లో హర్షాలి పాత్ర చుట్టూనే స్టోరీ అంతా ఉంటుంది. ఆ పాత్రలో మంచి నటన చూపించింది. ప్రతి కథానాయిక పాత్రలో బలం లేదు. ఉన్నంతలో అది పోషించిన నేత్ర ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. అఘోర పాత్రలో మరో విశ్వరూపం చూపిస్తాడు. ఈ సినిమా మొత్తం హర్షాలి పాత్ర, ఈ అఖండ 2లో హర్షాలి పాత్ర నుంచే ఉంటుంది. ఆవిడ పాత్రలో మంచిగానే నటించింది, మంచిగానే పోషించింది. ఆవిడ నటించిన కొద్దిసేపు అయినా, సినిమాలో ఆవిడ నటన కొద్దిసేపు అయినా కూడా బాగానే నటించింది. ప్రధాన హీరోయిన్ పాత్రలో అసలు బలం లేదు. ఉన్నంతలో అది పోషించిన నేత్ర పాత్రే కాస్త ప్రభావం చూపిస్తుంది. ఇక కబీర్ సింగ్ దూహాన్ అలవాటైన పాత్రలోనే కనిపిస్తారు. విజయ్ చంద్రశేఖర్ పోషించిన తల్లి పాత్ర, ఆ పాత్రలోనే కాస్త సెంటిమెంట్ పండించారు. ఇది సినిమాకు కూడా బలం. ఈ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, అటు దేశభక్తి, అటు సనాతన ధర్మం అంటూ సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫైట్స్, నేపథ్య సంగీతం మరో ఎత్తు. జాజికాయ పాట తప్ప మిగిలిన పాటలన్నీ కథలో, స్టోరీలో కలిసిపోతాయి. రాంప్రసాద్, సంతోష్ దేటకే విజువల్స్ మెప్పిస్తాయి. ముఖ్యంగా కుంభమేళ సన్నివేశాలు, హిమాలయాల నేపథ్యం సినిమా స్థాయిని కొంచెం పెంచుతాయి. మిగిలిన విభాగాలు మంచిగా పనితీరును కనిపించాయి. డైలాగ్స్ చాలా పదునుగా ఉంటాయి. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా స్థాయికి, హంగులకి ఏమాత్రం తగ్గదు. ఇది ఒక రకంగా పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు మనం. సినిమాకి ప్లస్ పాయింట్లు ఏంటంటే బాలకృష్ణ యాక్షన్, తర్వాత విరామ సన్నివేశాలు, భావోద్వేగాలు, తమన్ సంగీతం. ఇంటర్వెల్లో కొన్ని సన్నివేశాలు కొంచెం అంతగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏం కాదు. చివరిగా ఏంటంటే అఖండ 2 ఇది బాలయ్యది తాండవం సినిమా అంతా. బాలకృష్ణ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన డైలాగులు చెప్తుంటే సినిమాలో చప్పట్లు, అరుపులు, కేరింతలు, ఊగిపోవడాలు, పూనకాలు అన్నీ ఉంటాయి కదా. మరి మామూలుగా ఉంటుందండి సినిమా. అందుకే ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ సినిమా ఎప్పుడు వస్తుందా, ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని. సో డిసెంబర్ 12ని విడుదలవుతోంది.
ప్రేక్షకులందరికీ పండగ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.